అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా సోదరులందరికీ, అండ్ స్టేజ్ మీద ఉన్న మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరికీ, అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా సినిమా నాగబంధాన్ని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ చూపిస్తున్న ఎగ్జైట్మెంట్ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా అంటే ఒక కళ. ఆ కళని కళను నెరవేర్చడానికి మా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ ఈ సినిమా వెనక ఎంతో కష్టపడ్డారనమాట. డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి వాళ్ళందరూ కారణం అనమాట. అండ్ మా డైరెక్టర్ అభిషేక్ గారు ఈ సినిమా ఆయన విజన్, అండ్ ఒక డైరెక్టరు అంటే ఒక ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీ ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఇచ్చే మూమెంట్స్ కానీ, అండ్ ఈ సినిమా వచ్చేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాతన టెంపుల్స్ గురించి కానీ, మన నేల వెనుక కొన్ని మనకు తెలియని రహస్యాల గురించి కానీ, అండ్ మన హిస్టరీ గురించి కానీ చెప్పే విధంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నభా నటేష్ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ మూవీలో కూడా షూట్కి వస్తేనే ఒక హై ఎనర్జీ. అండ్ ఫస్ట్ టైం ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు తనతో ఈ ట్రావెల్ జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐశ్వర్య మీనన్, థ్యాంక్ యూ సో మచ్. ఆమె కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనమాట సెట్లో. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిషిత గారు అండ్ కిషోర్ గారు ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే అంత కొత్త టీం మీద ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంత భారీ బడ్జెట్ పెట్టి అండ్ ప్రమోషన్స్లో కూడా ఆ రథయాత్రని అంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి నిషిత గారు డే అండ్ నైట్ కష్టపడి ఎట్లా ప్రమోట్ చేయాలి ఏంటి అని చెప్పి చేసింది. అండ్ ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఆ రథయాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, ఇంకా మా ఊరికి ఎప్పుడు వస్తారు అని చెప్పి. అండ్ రథయాత్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిషిత అక్క, సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ఒక సీట్లో ఎడ్జ్లో కూర్చొని చూస్తే ఆ హై ఇచ్చే మూమెంట్ ఏది ఉంటుందో అది ఉంటుంది. ఇగో నా చేయి కూడా షివర్ అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. సో ఒక కొత్త వాడినైనా సరే మీ అందరి హృదయాల్ని నేను గెలవాలని చెప్పేసి డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాలో హార్డ్ వర్క్ చేసి మరీ చేశానమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు అవుట్పుట్ అది. అండ్ ఇంకా కష్టపడి మీ అందరు ఇంకా బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగారులో మర్చిపోయాను అనమాట. మా డిఓపి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే మీరు ఆ విజువల్ వండర్ అంతా దాని ఎన్నుకున్న కారణం డిఓపి గారు అనమాట. ఎంత లేట్ నైట్ అయినా సరే ఆయన ఇంకా షూట్ చేద్దామని చెప్పేసి లాస్ట్ షాట్ అని చెప్పేసి ఎక్స్ట్రా టైం కూడా షూట్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రణవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్స్ అభి అండ్ జునేద్ గారు, ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ సినిమా కూడా ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా హిట్ అయినాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ నమోరే సాంగ్ చాలా బాగా వినపడుతుంది. అండ్ ఈ రథయాత్రలో కూడా మేము వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకోవడం అనేది ఏదో జన్మలో పుణ్యం అనుకుంటాం. మా సినిమా అంతా 2 yearsలో మా అక్కలకు కూడా ఏం హడలు కాకుండా ఇంత బ్రహ్మాండంగా అవుట్పుట్ కానీ, ఇంత కంటెంట్ ప్రతిదీ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఏది వచ్చినా ఇంత అద్భుతమైన విజయం అందిస్తున్నారంటే మా వెనుక ఏదో పవర్ ఉందని నేను బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒక పాయింట్ ఏంటంటే నా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను అనమాట. సో మీ అందరి హార్ట్స్ గెలవాలని చెప్పి జూలై 3న మీరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.